హలో ఫ్రెండ్స్, థర్స్‌డే మనం చేసుకున్న నిఫ్టీ అనాలిసిస్ వీడియోలో మనం ఏమనుకున్నాం, నిఫ్టీలో బుల్లిష్ స్ట్రెంత్ కనిపిస్తుంది. సో, మనం ఓన్లీ డిమాండ్‌లోనే ట్రేడ్ చేద్దాం, అంటే బుల్లిష్‌గానే ట్రేడ్ చేద్దామని మనం డిస్కస్ చేసుకున్నాం. బట్ మార్కెట్ అయితే గ్యాప్ అప్ అయింది. కంప్లీట్‌గా గ్యాప్ అప్ అయింది. ఇక్కడ సప్లై ఉందనుకున్నాం కదా! బట్ సప్లై లోపలనే వచ్చి క్లోజ్ అయింది ప్రైస్. అగైన్ కొంచెం రిట్రేస్ కోసం వెయిట్ చేసి ఇక్కడ మనం సెల్లింగ్ ప్లాన్ చేయడం జరిగింది. ఇది డిస్కషన్ లైవ్‌లో జరిగింది అండ్ లైవ్‌లో పెట్టిన పొజిషనే ఇది కూడా. ఎప్పుడైతే ఇలాంటి స్ట్రాంగ్ క్యాండిల్ ఫార్మ్ అవుతదో, అగైన్ దీని పైకెళ్ళి ప్రైస్ క్లోజ్ అయ్యేంత వరకు మనం అటు కాన్ఫిడెంట్‌గా బుల్లిష్ సైడ్ ప్లాన్ చేయలేము. ఎందుకంటే ఇది ఒక సప్లై లాగా యాక్ట్ చేస్తది ఈ క్యాండిల్. అందులో కూడా కొంచెం పెద్ద గ్యాప్ అప్ అయింది కాబట్టి ప్రైస్ రిట్రేస్‌మెంట్ కోసం వచ్చే ఛాన్స్ ఉంటది. కాబట్టి మనం ఇమ్మీడియేట్‌గా బుల్లిష్ ప్లాన్ చేయడం అన్నది కరెక్ట్ కాదు. సో, మనం లైవ్‌లో అదే డిస్కస్ చేశాం. మనం దాని ప్రకారమే ప్లాన్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ప్రైస్ ఇక్కడ రిట్రేస్ అయిందో, ఇక్కడ ఒక చిన్న ప్యాటర్న్ చూసుకొని మనం ఇక్కడ ఎంట్రీ చేయడం జరిగింది. కంప్లీట్‌గా ఎంట్రీ చేసి అరౌండ్ ఇక్కడెక్కడో మనం ఎగ్జిట్ అయిపోయాం ఫస్ట్ ట్రేడ్‌లో. మనం అనుకున్న విషయం ఏంటి, దాని తర్వాత అగైన్ ఈ సప్లై అయితే బ్రేక్ అవ్వలేదు. మనం ఈ క్యాండిల్ హై స్టాప్ లాస్ పెట్టుకొని మనం ఇక్కడ దాకా ఉండాలన్నది ప్లాన్ లాగా ఉండే. అట్‌లీస్ట్ ఈ ఏరియా వరకైనా వస్తదేమో చూద్దాం అట్‌లీస్ట్ అని మనం ప్లాన్ చేసాం. కాకపోతే ఇక్కడ సస్టైన్ అయింది ప్రైస్. వెంటనే కిందకి రాలేదు. బట్ సస్టైన్ అయింది. ఒక్కసారి పైకి మూవ్ వచ్చి కిందకొచ్చేసింది కంప్లీట్‌గా. మనం అనుకున్నట్లు ప్రైస్ కిందకైతే డ్రాప్ అయింది. బట్ ఆప్షన్ బయర్స్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఆప్షన్ బై చేసి హోల్డ్ చేస్తుంటారో వాళ్ళకి కొంచెం లాసెసే వచ్చుంటాయి. ఎందుకంటే ఈరోజు చూసారా, మనకి ఆప్షన్‌లో కంప్లీట్‌గా లోస్ హిట్ అవుతూ వచ్చాయి. ఎందుకంటే ప్రైస్ ఇక్కడిక్కడ ఎప్పుడైతే సస్టైన్ అవుతదో మీకు ప్రైస్ ఆప్షన్‌లో ప్రీమియం డికే అయిపోతూ ఉంటది. టైం గడిచే కొద్దీ ప్రీమియం డికే అయిపోతుంది. ఇది ఆప్షన్ బయర్‌కి పెద్ద డిసడ్వాంటేజ్. సో, ఎంతమంది మీరు ఈ అబ్జర్వ్ చేశారు ఈ పాయింట్? అంటే ఎప్పుడైతే మనకు ప్రైస్ ఇక్కడిక్కడే సప్లైలో తిరుగుతూ ఉన్నప్పటికీ నిఫ్టీలో ఆప్షన్ ప్రీమియమ్స్ మీకు ఎస్ఎల్స్ హిట్ అయ్యి ఉంటాయి కంపల్సరీ. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను చూసిన ఆప్షన్ ప్రీమియంలో ఇన్ ద మనీలో అరౌండ్ 200 ఉన్న ప్రైస్ 180, 170 కూడా డ్రాప్ అయినట్టుంది. సో, అంటే మీకు 30 పాయింట్స్ ఎస్ఎల్ పెట్టుకొని ఉన్నవాళ్ళు మేబీ అంత ఎస్ఎల్ ఎలా పెట్టున్నారో నాకు తెలీదు కానీ మేబీ ఎవరైతే 10 పాయింట్స్, 15 పాయింట్స్ ఎస్ఎల్ పెట్టుకొని ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళకైతే కంప్లీట్‌గా 3, 4 టైమ్స్ ఎస్ఎల్ హిట్ అయ్యాయి. సో, ఇది ఆప్షన్ బయర్స్‌కి చాలా పెద్ద డిసడ్వాంటేజ్ అనమాట. కాబట్టి ఇలాంటప్పుడే మనకి హెడ్జింగ్ హెల్ప్ అవుతుంటుంది. కాబట్టి హెడ్జింగ్‌లో కూడా ప్లాన్ చేసుకోవచ్చు. మేబీ కొంచెం మీకు ప్రాఫిట్స్ తక్కువ ప్రాఫిట్స్ రావచ్చేమో. బట్ మీరు సస్టైన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో, చూడండి ఇక్కడ ఇదే నిఫ్టీలో ఇక్కడ ఎన్ని సార్లు ట్రాప్ జరిగే అవకాశం ఉందో ఒకసారి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. అంటే మీకు ఎలా ఉంటుందంటే మార్కెట్ మొత్తం మనకి ఈజీగా కనిపిస్తూ ఉంటది. కానీ చాలా ట్రాప్స్ జరుగుతూ ఉంటాయి. అంటే ఎలా మ్యానిపులేట్ చేస్తారో జస్ట్ ఒక్కసారి ఇక్కడ చూడండి. మార్కెట్ రిటైలర్ సైకాలజీని ఎట్లా మ్యానిపులేట్ చేసి బిగ్ ప్లేయర్స్ ప్రాఫిట్ గెయిన్ అవుతారనేది ఒక చిన్న ఎక్స్‌ప్లనేషన్ చేస్తాను. ఎప్పుడైతే ప్రైస్ గ్యాప్ అప్ అయిందా, ఇంత పెద్ద గ్యాప్ అప్ అయినప్పుడు కంప్లీట్‌గా రిటైలర్స్ ఏం ఆలోచిస్తారు? బుల్లిష్ సైడే ఆలోచిస్తుంటారు. బుల్లిష్ సైడ్ వాళ్ళు ఎప్పుడైతే ఆలోచిస్తారో ఇక్కడ చూడండి, ప్రైస్ ఇక్కడ బుల్లిష్ ఉంటారు. ప్రైస్ రిట్రేస్ అయినప్పుడు ఇక్కడ బుల్లిష్ ఉంటారు. అండ్ ఫైనల్లీ ఇక్కడ ఇది ట్రెండ్ లైన్ సపోర్ట్ అని చెప్పేసి ఇక్కడ బుల్లిష్ ఉండడానికి ట్రై చేస్తారు. కానీ ఏమైంది, ఎప్పుడైతే ట్రెండ్ లైన్ బ్రేక్ అయిందో ఇక్కడ బేరిష్ షిఫ్ట్ అవుతారు ఖచ్చితంగా. రిటైలర్స్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు. అంటే నేను ఎవరైతే మీకు ఆల్రెడీ ప్రైస్ యాక్షన్ తెలిసి బేరిష్ సైడ్ ట్రేడ్ చేసుకున్నారో దట్స్ ఫైన్. ఎవరైతే ఇంకా మార్కెట్ ఐడియా లేదో వాళ్ళ గురించి చెప్తున్నా. ఎప్పుడైతే ఇక్కడ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిందో వెంటనే ఇక్కడ బేరిష్ షిఫ్ట్ అవుతారు. బేరిష్ షిఫ్ట్ అయినప్పుడు ఏమైంది, మీరు బుల్లిష్ ఉన్నప్పుడు అంటే ఇంక్లూడింగ్ ఇక్కడ మనమంతా బుల్లిష్ ఆలోచిస్తుంటే మార్కెట్ ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది. ట్రెండ్ లైన్ సపోర్ట్ మీద ఎవరైతే బై చేస్తారో వాళ్ళ ఎస్ఎల్ ఇక్కడ హిట్ అవుతాయి. అగైన్ ఎప్పుడైతే ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యి రీటెస్ట్ అయ్యి అగైన్ ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అయిందో ఇది కన్ఫర్మేషన్ లాగా తీసుకుంటారు. తీసుకొని ఇక్కడ బేరిష్ సైడ్ ట్రేడ్ చేయడానికి ప్లాన్ చేస్తారు. కానీ ఏమైంది, మార్కెట్ ఇమీడియట్గా రివర్సల్ అయిపోయింది. రివర్సల్ అయ్యి అగైన్ ఇక్కడ నుంచి ఎప్పుడైతే ఇక్కడ ఎస్ఎల్ హిట్ అవుతాయి. సో, మనం పొద్దునుంచి బుల్లిషే ఉన్నాం. సో, అనవసరంగా బేరిష్ సైడ్ వెళ్ళాం. మార్కెట్ బుల్లిష్ వెళ్తదని అగైన్ ఈ బ్రేక్అవుట్ మీద లేకపోతే ఇది ఒక డబ్ల్యూ ప్యాటర్న్ లాగా తీసుకొని దీనిపైన మళ్ళీ బుల్లిష్ ట్రేడ్ ప్లాన్ చేస్తారు. అగైన్ ఏమైంది, కొంత దూరం ట్రావెల్ చేసి ఇక్కడ నుంచి ప్రైస్ మళ్ళీ డ్రాప్ అయిపోయింది. చూసారు కదా, ఇప్పుడు అంటే మనలాంటి రిటైలర్స్ ఎంత ఈజీగా ఇక్కడ ట్రాప్ అవుతారో ఆలోచించండి. ఎన్ని రకాలుగా ట్రాప్స్ క్రియేట్ చేస్తుంటారంటే మనం లైవ్‌లో డిస్కస్ చేసుకుంటాం. సో, లైవ్ ఛానల్ డిస్క్రిప్షన్‌లో ఉంది. గో అండ్ సబ్స్క్రైబ్. సో, మనం లైవ్‌లో డిస్కస్ చేసుకోవడానికి చాలా ఉంటుంది. నేను ఇదే చెప్తున్నాను మీకు. అంటే మనం లైవ్‌లో ప్రైస్ యాక్షన్‌ని బేస్ చేసుకొని మనం డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుంది, ఏం జరిగే అవకాశం ఉంటుంది, ఇవన్నీ లైవ్‌లో నేను చెప్తూ ఉంటాను. సో, గో అండ్ సబ్స్క్రైబ్. ఛానల్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. బట్ మనమైతే మార్నింగ్ నుంచి బేరిషే ఉన్నాం.
ఫైన్. మనం అనుకున్నట్టుగానే బేరీస్ వచ్చింది. ఇక రేపటి విషయానికి వస్తే రేపు ఏం చేద్దామంటే ఒక్కసారి ఈ డ్రాయింగ్స్ అన్ని తీసేస్తాను. సో దట్ మీకు అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. రేపు ఒకవేళ నిఫ్టీ ఫ్లాట్‌గా ఓపెన్ అయితే నేను వెయిట్ చేస్తాను. ఈ సప్లై ట్రిగ్గర్ అయ్యేంత వరకు. ఈ ఏరియా మనకి ఒక సప్లై లాగా యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఈ ఏరియా ఒకవేళ ట్రిగ్గర్ అయితే ఇక్కడ నుంచి బేరిష్ ఆలోచిద్దాం. లేదు ప్రైస్ డైరెక్ట్‌గా గ్యాప్ అప్ అయ్యి ఈ సప్లైని ట్రిగ్గర్ చేస్తే అప్పుడు కూడా బేరిష్ ఉందాం. లేదు ప్రైస్ గ్యాప్ డౌన్ అయ్యి ఈ డిమాండ్‌ని ట్రిగ్గర్ చేస్తే ఇక్కడ నుంచి మనం బుల్లిష్ ప్లాన్ చేయొచ్చు. అంటే ఇక్కడ బ్లైండ్‌గా బుల్లిష్ ప్లాన్ చేయడం కాదు. ఇక్కడ ఏదైనా మనం ఫాలో అయ్యే ప్రైస్ యాక్షన్ ఏదైనా ఫార్మ్ అయ్యి మనకు ఎంట్రీ ప్యాటర్న్ లైక్ సపోర్టింగ్ క్యాండిల్స్ ఏవైనా వస్తే కన్ఫర్మేషన్ మీద మనం ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేద్దాం. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే కింద ఇంకో డిమాండ్ ఉంది. సో ఈ డిమాండ్స్ దగ్గర మనం బుల్లిష్ ప్లాన్ చేద్దాం. ఒకవేళ ప్రైస్ ఫ్లాట్‌గా కానీ గ్యాప్ అప్ కానీ ఓపెన్ అయితే ఇక్కడ ఉన్న సప్లైని బేస్ చేసుకొని మనం ఇక్కడ బేరిష్ ఉండడానికి ట్రై చేద్దాం. ఒకవేళ ప్రైస్ గ్యాప్ అప్ అయ్యి ఈ సప్లై పైన క్లోజ్ అయ్యిందంటే మనం ఇక్కడ నుంచి కూడా బుల్లిష్ ప్లాన్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ సప్లై ఉంది, కింద డిమాండ్ ఉంది. సప్లై బ్రేక్ అయ్యి పైన క్లోజ్ అయితే బుల్లిష్ ఉంటాం. లేదు ప్రైస్ ఇక్కడికి వచ్చి సప్లైలో ఏదైనా మళ్ళీ మనకి ఏదైనా సపోర్టింగ్ క్యాండిల్స్ ఫామ్ అవుతుంటే అగైన్ ఇక్కడ నుంచి కూడా బేరిష్ ఉంటాం. ఈ రేపటి కోసం నిఫ్టీ అనాలిసిస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ టాపిక్స్లో మనం మాట్లాడుకున్న టాపిక్స్లో కానీ ఇంకేదైనా టాపిక్ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. దాని గురించి ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ చేస్తాను. అండ్ లెవెల్స్ అయితే సింపుల్ ఇవి. అండ్ లైవ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, అది కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. అక్కడ మనకి డిస్కస్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది ఫర్దర్గా. అంటే డైరెక్ట్గా మీరు కమ్యూనికేట్ కావడానికి ఉంటుంది. మీరు కామెంట్ చేస్తుంటే నేను ఫర్దర్గా అంటే లైవ్లో క్యాండిల్ బై క్యాండిల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఈ అనాలిసిస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి అండ్ మన తోటి ట్రేడర్స్కి కూడా ఈ అనాలిసిస్ షేర్ చేయండి. వాళ్ళకి కూడా తప్పకుండా హెల్ప్ అవుతుంది. అండ్ ఫ్యూచర్లో కూడా మనం అంటే రెగ్యులర్ యూట్యూబ్ ఛానల్స్ లాగా కాకుండా మనం కొంచెం డిఫరెంట్ కంటెంట్ ఇవ్వబోతున్నాం తొందరలో. అండ్ ఆ కంటెంట్ చూసిన తర్వాత మీ ట్రేడింగ్ ఖచ్చితంగా మారుతుంది. సో ఖచ్చితంగా ఈ ఛానల్ మీకు హెల్ప్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. చలో రేపు లైవ్లో కలుద్దాం ట్రేడర్స్. బాయ్.